హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య. ఈరోజు మన వీడియోలో అండి ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే నేను కటింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థమయ్యేదండి. అర్థమయ్యే విధంగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ ఎలాగ కట్ చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్ ఉన్నది కదా, ఈ ఆది బ్లౌజ్ పొడుగు ఎంత ఉన్నది మనం ఒకసారి ముందు తెలుసుకుందామండి. మనం ఈ సోలర్ భుజం దగ్గర పట్టుకొని ఫ్రెండ్స్ ఇలా మనకి గట్టి గుంజి కొలవాలండి. 14.5 ఇంచులు ఉన్నదండి. ఈ 14.5 ఇంచులు పొడుగు వచ్చేంత వరకు ముందు మనం మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కిందికి ఒక 1/2 ఇంచు వదిలేసుకొని మార్క్ చేసుకుందామండి. ఇలాగా ఇది మనం కుట్టానికి ఖర్చు కింద బ్యాక్ సైడ్ పోతుంది కాబట్టి దాన్ని వదిలేసుకోవాలండి. ఇప్పుడు 14.5 పొడుగు అనేది పెట్టుకోవాలి. చూడండి, 14.5 కాడ ఒక మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సోలర్ భుజం దగ్గర కూడా ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇప్పుడు ఈ భుజాలని ఇలా పట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ 2 భుజాలు పట్టుకున్న తర్వాత మనం కిందికి బ్యాక్ సైడ్ మనం నెక్ దగ్గర ఇలా ఒక చిన్న మార్క్ పెట్టుకున్నాం. మార్క్ పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనం పెట్టుకోవాలండి. చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి. ఇలా మనం ఈ ఆది బ్లౌజ్ని ఇలా పర్చేసుకొని మెజర్మెంట్తో చాలా ఈజీగా మీకు అనేది అర్థమవుతుందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ సోలర్ భుజం దగ్గర ఇలా రాకుండా చూసుకోవాలండి. ఇలా కరెక్ట్గా వచ్చే విధంగా వింది పట్టుకోవాలండి. పట్టుకొని మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత మనం కింద కూడా నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం ఇలాగనే పట్టేసుకొని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్, ఇలా చేయి పెట్టేసుకొని మనం ఇక్కడ చంక కింద భాగంలో ఆర్మోల్ కాడ ఇలా గుంజేసి ఇలా గట్టి గుంజి ఎంత లూజ్ ఉన్నది చూసుకొని అక్కడ కూడా ఒక మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ సోలర్ భుజం కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఈ విధంగా ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం డ్రా చేసుకుందామండి. ఈ నెక్ కూడా మనం ఇలా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా నెక్ కూడా మనం బ్రాడ్ కానీ మనం ఏ రకం కావాలంటే ఆ రకంగా నెక్ అయితే ఇలా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ నడుము ఎంత లూజ్ ఉన్నది అనేది చూసుకుందాం ఫ్రెండ్. మనం ఆది బ్లౌజ్కి ఈ నడుము ఎంత లూజ్ ఉన్నది మనం ఇలా పట్టేసుకొని ఫ్రెండ్స్ ఇలా మనం కొలుచుకోవాలండి. 32 ఇంచులు ఉన్నదండి. అయితే ఇప్పుడు మన చెస్ట్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఆది బ్లౌజ్తో కట్ చేస్తున్నాం కాబట్టి 9.5 అయితే వచ్చిందండి. మనకి నడుము వచ్చేసి 32 ఉన్నది. 9 ఇంచులు పెట్టుకోవాలండి. అంటే మనకి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని బ్యాక్ సైడ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ డాట్ అనేది సెంటర్ భాగంలో పెట్టుకోవాలండి. మనం ఈ 9 ఇంచులు ఉన్నది కదా, 4.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా మనం డ్రా చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ఖర్చు కోసం అదనంగా 1.5 ఇంచున్నర అదనంగా ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇప్పుడు బ్యాక్ డాట్ ఎంత వేసుకోవాలన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం బ్యాక్ డాట్ వచ్చేసి 3.5 ఇంచుల నుంచి 4 ఇంచులు వేసుకోవాలండి. ఇప్పుడు మనకు 14.5 ఇంచులు ఉన్న బ్లౌజ్ పొడుగు కాబట్టి 4 ఇంచులు వేసుకోవాలండి. 4 ఇంచులు ఎక్కడ చేసుకోవాలన్నది ఇక్కడ మార్క్ చేసుకున్నాక మనం ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. 4 ఇంచుల పొడుగు డాట్ అనేది మనం వేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా సెట్ అవుద్దండి. ఇలా ఈ డాటు కూడా ఎంత మందం వేసుకోవాలో ఒక 1 ఇంచ్ మందం వేసుకోవాలండి. మనం 9 ఇంచులు లూజ్ పెట్టిన బ్యాక్ సైడ్ మనకి 32 ఇంచులు రావాలి కాబట్టి 1 ఇంచ్ డాట్ అనేది ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం ఈ ఆర్మోల్ కింద బ్యాక్ సైడ్ ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి చూసినట్టయితే 1.5 ఇంచులు కానించి 1.5 ఇంచు వరకు ఇలా ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలాగా మార్క్ చేసుకొని చూడండి ఫ్రెండ్, మనం ఇక్కడ నుంచి ఫ్రెండ్ ఒకసారి చూసినట్టయితే టేప్తో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి 3 ఇంచుల కానించి వదిలేసుకొని చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి ఇలా కలుపుకునే విధంగా ఆర్మోల్ని బ్యాక్ సైడ్ని ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చంక ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా ఉంటుందండి. ఇలా మార్క్ చేసుకోవాలండి. చూడండి, అయితే ఇప్పుడు మనం ఆర్మోల్ ఎంత వచ్చింది మనం అందాజు పెట్టుకున్నాం కాబట్టి ఆర్మోల్ ఎంత వచ్చింది అనేది ఒకసారి ఆది బ్లౌజ్ని ఒకసారి
చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇలా చూసినట్టయితే చూడండి ఫ్రెండ్, ఇలా పట్టుకోవాలండి. ఇక్కడ నుంచి కొలుచుకోవాలా. కొలుచుకుంటే చూడండి ఫ్రెండ్, మనకి పెట్టుకున్నంత కరెక్ట్గా వచ్చింది. చూడండి ఇక కుట్టు అనేది ఇక్కడికి వచ్చేసింది. మనం ఏ మాత్రం కూడా ఎక్కువ తక్కువ పెట్టుకోవాలి. ఒకవేళ లూజ్ కావాలనుకున్నప్పుడు మనం కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది, తగ్గించుకోవాలని కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. మనం ఆది బ్లౌజ్తో కట్ చేస్తాం కాబట్టి ఈ విధంగా కట్ చేసినట్టయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా తొందరగా నేర్చుకొని కట్గా చేసుకోగలుగుతారండి. ఇప్పుడు మనం కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ని మనం కట్ చేద్దామండి. ఈ విధంగా మార్క్ పైన మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా కటింగ్ అయితే మనం బ్లౌజ్ని అయితే నేర్చుకోవచ్చు అండి. కటింగ్ చేసుకునే విధానం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని చాలా ఈజీగా మీకు మనకి ఆది బ్లౌజ్ తోటి చాలా ఈజీ ప్రాసెస్లో మీకు అర్థంగా నేర్పించండి. ఆఫ్ చేయండి, వీడియో అయిపోయింది.